ముందుగా నన్ను ఇంతటి దానిగా తీర్చిదిద్దిన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానులందరికీ కృతజ్ఞతలండి. మరి నా గురించి మరి నేను చెప్పుకునేది, ఇప్పుడు నేను మాట్లాడే మాట కానీ, నా ప్రయాణం కానీ, నాకు గురువిచ్చిన భిక్ష, నేను ఈ ప్రచారం అంతా కూడా చేస్తున్నాను అంటే ఈ జన్మకి గురువుకిచ్చిన గురుదక్షిణ అని నేను అనుకుంటాను. గురువు దగ్గర నుంచి నేను సాధన, జ్ఞానము, మరి పరోపకారం, అందరికీ ఆనందకరమైన జీవితం ప్రసాదించడం. గురువుగారు భూమి మీదకి వచ్చాను కారణం ఏంటి అని చెప్పినప్పుడు, మానవులు సుఖపడడానికి చాలా ఉన్నాయి, కానీ మానవుడి కంట కింద జీవులు ఆనందంగా బతకనివ్వకుండా మరి మానవుడు వాటిని భక్షించి మరి వాళ్ళకి అర్ధాయుషిగా చేస్తున్నాడు. కాబట్టి ధ్యానం చేస్తేనే మానవుడు శాకాహారిగా మారతాడు. నా జన్మకి కారణం అదే అని చెప్పడం జరిగింది. మరి మన మానవులు ఎన్నో సుఖాలు, ఎన్నో భోగాలు, మరి మన సంసారంతో, మన సంతానంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. మనం మిగతా జీవుల గురించి మనం ఎప్పుడూ ఏది ఆలోచించం. కొంతమంది అయితే అవన్నీ మేము తినడానికే పుట్టినవి అని చెప్తూ ఉంటారు. ఇలా మాట్లాడే ప్రతి వాళ్ళకి నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణంలో నాకు అర్థమైంది, స్వతహాగా వేదాలు పుట్టిన భారతదేశంలో మాంసాహారమే లేదు. కానీ ఎందరో పరిపాలించిన మనని మాంసానికి, మద్యానికి బానిసలై ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. మరి అవి మనం తినడానికి పుట్టేయి అంటే మానవత్వమే లేకుండా బతుకుతున్నాం. మానవుడిగా పుట్టాం కానీ మానవత్వాన్ని మర్చిపోయాం. మరి వీళ్ళందరినీ, అజ్ఞానంలో ఉన్న మానవుల్ని జ్ఞానం వైపుకి తీసుకువెళ్తే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నేర్చుకుంటారు అని పత్రిజీ మానవులకి ధ్యానం అనేది బోధించి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి మనల్ని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో, ఉండాలని కోరుకుంటున్నావో, నీ కింద జీవుల్ని అంత ఆనందంగా ఉంచితేనే నీకు ఆనందం దక్కుతుంది. అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు, నీ కింద వాళ్ళ మీద నీకు దయ చూపిస్తే నీ పైవాడు నీ మీద దయ చూపిస్తాడు అని చెప్తారు. మరి పత్రిజీ కూడా అన్ని జీవుల్ని స్వేచ్ఛగా ఆనందంగా బతకనివ్వండి, మీరు కూడా ఆనందంగా జీవించగలరు. మరి మాంసం వద్దు అంటే ఏ శనివారమో, శుక్రవారమో, మంగళవారమో, సోమవారమో, లక్షవారమో మానేస్తారు. అప్పుడప్పుడు మానడం కాదు, ఎప్పుడూ మానాలి అని పత్రిజీ ఎలుగెత్తి చాటారు. మరి అపర బుద్ధుడిగా భూమి మీదకి వచ్చిన పత్రిజీ బుద్ధత్వం అంటే ఏమిటి అంటే, నువ్వు శుద్ధత్వంలోకి వస్తే కానీ నీకు బుద్ధత్వం రాదు. మరి బాహ్య శుద్ధికి స్నానం బాగానే చేస్తున్నావు, మరి నీ అంతర్శుద్ధి కావాలి అంటే నీ మనస్సును శుద్ధత్వంలో ఉంచుకుంటేనే నీకు అంతర్శుద్ధి కలుగుతుంది అని. మరి మనసు ఎందుకు ఇంప్యూర్ అవుతోంది అంటే తినిన ఆహారం, పెరిగిన వాతావరణం. ఆహారం, చాందోకోపనిషత్తు చూస్తే మీకు ఆహారం వల్ల మనసు ఎలా కలుషితం అవుతుందో ఆ ఉపనిషత్తు చదివితే అర్థమవుతుంది. మనం తినిన ఆహారము 3 భాగాలు అవుతుంది. ఒక భాగం రక్తంగా మారుతుంది,
ఇంకొక భాగం వేస్ట్గా బయటకు వస్తుంది, ఇంకొక భాగం మనస్సుగా ఏర్పడుతుంది. అందుకనే మరి సకల వేదాల సారం, సకల ఉపనిషత్తుల సారం పత్రిజీ మాట. ఆహారాన్ని మరి శుద్ధమైన శాకాహారాన్ని తీసుకుంటే మన మనస్సు సాత్విక గుణంలో ఉంటుంది. మీరు పరాప్రకృతి అపరాప్రకృతి అనే 2 మాటలు విని ఉంటారు. అంటే మనకు ఉపనిషత్తుల్లో ఇవ్వబడింది. పరాప్రకృతి అపరాప్రకృతి అని ఇచ్చారంటే పరమాత్మని పరమాత్మ అనొచ్చు, పరాప్రకృతి అనొచ్చు. మరి అపరాప్రకృతి ఏమిటి అంటే ఈ సృష్టిలో కనిపించేవన్నీ, ఈ వృక్షాలు కానీ ఏవైనా కానీ అపరాప్రకృతితోటే తయారవుతాయి. ఈ సస్యాలు, కూరగాయలు మరి అపరాప్రకృతితో తయారైన శాకాహారం తీసుకోవడం వల్ల మనలో ఆ పరమాత్మ యొక్క శక్తి వ్యక్తంగా లోనకి వెళ్తుంది. సాధన వల్ల డైరెక్ట్గా ఆ పరమాత్మ, అదే పరాప్రకృతి అంటారు, అది మనలోకి వస్తుంది. అంటే ఎప్పుడైతే శాకాహారం తీసుకుంటామో సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణమే సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమో గుణంలో కానీ రజోగుణంలో కానీ సత్యాన్ని తెలుసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ పూర్తిగా సత్యాన్ని తెలుసుకోలేరు. ధ్యానం చేస్తూ ఉంటారు, శక్తి పెరుగుతూ ఉంటుంది, కానీ దైవంగా మారలేడు. ఎందుకు అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తే, ఎప్పుడైతే శాకాహారం తీసుకుని సత్య మార్గంలో ఉంటామో పరమాత్మ స్థాయికి ఎదుగుతాము. రావణాసురుడు కూడా చాలా ధ్యానం చేశాడు, శివభక్తుడు, అఖండమైన ఖండయోగం చేశాడు, కైలాస పర్వతాన్ని గడగడలాడించాడు. కానీ కామము అనే ఒకే ఒక్క కోరికతో దైవం కాలేకపోయి రాక్షసుడిగానే మిగలగలిగాడు. మరి రాముడు దైవంగా ఎదిగాడు. మరి ఇద్దరికీ తేడా ఏంటి అంటే కోరిక ఉంటే మరి ఉన్న స్థానంలోనే ఉంటారు, శక్తి పెరగవచ్చు. మరి కోరికలు తగ్గించుకుంటూ ఉంటే సాధనలో పెరిగి మరి దైవంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి రావణుడికి ఎంత కామము అంటే శివుడి కోసమే ధ్యానం చేశాడు, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. మరి శివుడు పార్వతి ప్రత్యక్షమైతే వాడి చూపు ఎట్లా ఉందంటే, శివుడి దగ్గర ఇంత అందమైన పార్వతి ఎందుకు అలా కూర్చుంటాడు, అంతే కదా, శ్మశానంలో కాపురం, నా కూడా వచ్చేస్తే చక్కగా బంగారపు అంతఃపురంలో ఉంచుతాను అని పార్వతిని ఇచ్చేయి అన్నాడు చక్కగా. మరి భక్తుడి కోరిక తీర్చాలి, శివుడు ఓకే అన్నాడు. మరి ప్రమద గణాలన్నీ తెల్లబోయి చూస్తున్నాయి, ఇదేం కోరిక, దైవం యొక్క భార్యను తెచ్చేయడం ఏంటి అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆహారం సరిగ్గా లేకపోతే మన కోరికలు ఎక్కడా తగ్గవు. సరి అయిన ఆహారం, సాత్విక ఆహారం తింటే కోరలాని కోరికలు మనం కోరం. సరే, పార్వతిని తీసుకొస్తున్నాడు. మరి పార్వతి కూడా అపర శక్తి, ఆవిడకి తెలియదా ఆవిడ రక్షించుకోవడం? చాలా తెలివిగా నమశివాయ అనుకుంటూ కూడా వస్తుంది. సరే, వీడి ముఖానికి నేను ఆది దేవతని, ఈ ప్రకృతిని శాసించే దేవతని, వీడు నన్ను భరిస్తాడా? వీడి చంచల దృష్టికి ఎవరు రావాలో వాళ్లే తీసుకొస్తానని అక్కడ కప్ప బెకబెక అంటుంది. దాన్ని ఒక అందమైన అమ్మాయిగా, తనకంటే అందమైన అమ్మాయిగా మార్చేసి ఆవిడ చేత నమశివాయ అనిపిస్తూ ఇద్దరు వచ్చారు. ఇదేంటి ఒక్క గొంతు రెండైది అని వెనక్కి తిరిగి చూస్తే ఆ మండోకు అమ్మాయి కింద మారిపోయి అందంగా తయారైంది. పార్వతి కంటే ఈవిడే బాగుంది, ఈవిని తెచ్చేసుకుంటా అని పార్వతిని వదిలేశాడు. అంటే అక్కడ ఏమైంది, మండూకముతో సృష్టించబడింది కాబట్టి
ఆవిడ మండోదరయ్యింది. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, పత్రిగారు శాకాహారము ధ్యానము అని చెప్పి మనని దైవాలుగా మార్చడానికి ప్రయత్నించారు. మరి రాక్షసులందరూ కూడా మద్యం మాంసం తిని అఖండమైన ఖండయోగం చేసిన రావణాసురుడు కూడా కామానికి బానిసయ్యి దైవంగా ఎదగలేకపోయాడు. అందుకే సారు ఎన్ని పురాణాలు ఎన్ని చదివి చూసి ఎక్కడ తన శిష్యులు మళ్ళా కోరికలకి బానిస అవుతారు అని ఎంతో జాగ్రత్తగా మన ఆహారాన్ని నియంత్రించడం జరిగింది. అంటే శాకాహారం వల్ల సాత్విక గుణంలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని అన్వేషించాలి, సత్యంలో జీవించగలగాలి అని మరి మనని ఆ దిశగా మన ప్రయాణం చేయిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు మనకి ముందు సాధనలో మనకి ఇబ్బంది పెట్టేది మనసే కాబట్టి ఈ మనసును సాత్విక గుణంలో ఉంచుకోవాలి అంటే శాకాహారమే అని మనకి ఎన్నో విధాలుగా ఎన్నో ప్రూఫ్లతో మాంసాహారానికి దూరం చేసి సాధనలోకి తీసుకొచ్చి మనసును శుద్ధత్వంలో ఉంచారు. ఆ మనసును శుద్ధత్వంలో ఉంచితేనే మనకి బుద్ధత్వం వస్తుంది. మనసు శుద్ధత్వంలో లేకపోతే బుద్ధి బుద్ధత్వంలోకి వెళ్ళదు. అందుకే అశుద్ధమైన మనసు అశుద్ధ బుద్ధి, శుద్ధమైన మనసు శుద్ధ బుద్ధి. శుద్ధ బుద్ధి అన్నప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక బుద్ధుడిలా ఎదగాలి అంటే మనం బుద్ధత్వంలో ఉండాలి. మరి దానికి ఏం చెప్పారు సారు అంటే, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతున్నా ప్రకృతి ఇలా జరిపించింది అంటే ఒక కష్టమే జరగనివ్వండి, నష్టమే జరగనివ్వండి, మంచికే జరుగుతుంది అనే పాజిటివ్ థింకింగ్లో ఉండడం నేర్పించారు. అలాగే గతాన్ని మర్చిపో, భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు, వర్తమానంలో జీవించు. గతంలో కష్టాలు బాధలు ఎన్నో ఉండొచ్చు, కానీ వర్తమానంలో ధ్యాన జీవితానికి మించిన గొప్ప జీవితం ఈ భూమి మీద లేదు అని తెలుసుకుని నువ్వు ఎప్పుడూ ఆనందంగా జీవించు. ఎందుకు ఆనందపడాలి? జీవుడు దేవుడిగా ఎదుగుతున్నప్పుడు ఈ భూమి మీద ఎన్ని కోట్లున్నా దొరకని ఆనందం ఆ సాధనలో దొరుకుతుంది. కాబట్టి నువ్వు వర్తమానంలో ఉండి ఆనందంగా జీవించగలగాలి. మరి అలా ఆనందంగా జీవిస్తున్న మనము ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే మరి మనకంటా తక్కువ వాళ్ళు కన్నీళ్లు తుడవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. తోటి వారి కష్టాలను మనం పోగొట్టడానికి చేతనైనంత సాధన మనం చేస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటవి కాదు, అన్నీ ఆత్మస్వరూపులే అని అర్థమైన రోజున ఎవరిని తక్కువగా ఎక్కువగా చూడకుండా ఎదుటివాడి కష్టంలో మనం ఆదుకుంటాం. పత్రిసారి చెప్తూ ఉండేవారండి, నువ్వు ఈరోజు ఎవరికైనా భోజనం పెట్టినా, వాడికి ఏదైనా కష్టం వచ్చినా ఆదుకున్నావు అంటే అది వాడికి చేసినట్టు కాదు, నీకు నువ్వు చేసుకున్నట్టే. ఈవేళ నువ్వు భోజనం పెడుతున్నావు అంటే రేపటి రోజున ఈనాడు నువ్వు భోజనం లేకుండా ఉండవు అని చెప్పేవారు. అంటే పెట్టేసాం కదా అని అహంకారం పెంచుకోకుండా, అహంకారం ఉంటే ఆత్మజ్ఞాని ఎదగలేడు అని గురువుకు తెలుసు. అలాగే బంధాలను వదులుకునే ధైర్యం ఉండాలి. ఒక్కొక్కసారి చెప్పడం చాలా బాగుంటుందండి. అదే పరిస్థితి మనకు వస్తే మనం ఎట్లా ఉంటాం? మనం క్లాసులు చెప్తున్నప్పుడు వేదికలు ఇచ్చి చాలా ఉపన్యాసాలు చేస్తాం, కానీ మన జీవితంలోకి వస్తే నువ్వు అలా ఉండగలవా అని ప్రకృతి మనని ఎదగడానికి పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఈ మధ్య నాకు కూడా అట్లాంటి పరిస్థితే వచ్చింది. మొన్న నవంబర్లో మా అమ్మగారు చనిపోయారు. 1, 2, 3 తారీఖులు క్లాసులు.
మరి నేను ధ్యానం క్లాస్ చూస్తానా? అమ్మకి 2 రోజుల నుంచి సీరియస్గా ఉంది, రా రా అని అన్నయ్యలు ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్తే ఇక్కడ ఇబ్బంది, ఇటా అట, ఏం చేయాలి? ఓహో, ప్రకృతి నాకు పరీక్ష పెడుతోందనమాట. నేనప్పుడు మా రాఘరావు గారితో చెప్పాను, అంతకు వారం రోజుల ముందే వెళ్ళొచ్చా. నేను అమ్మని చివరి వరకు చూడాలి అనుకుంటుంటే చివరి చూపు నేను ఉండగానే మరణించేది, లేదు క్లాసులు అయిపోయాక మరణించేది. సరిగ్గా 1, 2, 3లో 1వ తారీఖున చనిపోయింది అంటే నాకు పరీక్ష ప్రకృతి పెడుతోంది. నేను వెళ్ళను, ధ్యానం వైపే ఉంటాను. జానుల్ని నేను చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వంట దగ్గరుండి చేయించే వరకు, వాళ్ళ భోజనాలు అయ్యే వరకు నేను పెట్టుకోను. ఎందుకు తినను అంటే, ఏ భారతం చదవనివ్వండి, భాగవతం చదవనివ్వండి, నాకు అందులో నుంచి ఏ సందేశం తీసుకోవాలి అని అనిపించినప్పుడు నేను భారతం చదువుతుంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మరి అక్కడ సూర్యభగవానుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడట. ఇచ్చినప్పుడు ఆవిడ తినకుండా ఎంతమందికైనా భోజనం పెట్టచ్చు, కానీ ఆవిడ తింటే ఇంకా భోజనం రాదు. ఇది చదివినప్పుడు నాకు ఒక సందేశం వచ్చింది. ఓహో, ఇంటి ఇల్లాలు అతిథులకి పెట్టకుండా తినకూడదన్నమాట అని నేను అనుకుంటూ, మరి మా 3 డేస్లో అందరూ తిన్నాక లాస్ట్ ప్లేటు నేను పెట్టుకుంటాను. అంటే రామాయణ మహాభారతాలు చదవడం కాదు, అందులో సంఘటనలు మనకు వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలని ఎన్నో విషయాలు అందులోంచి నేను నేర్చుకుంటాను. అదే రాఘరావు గారితో నేను వెళ్ళను, 5వ తారీఖున పోతే వెళ్ళి ఉండేదాన్ని. 1st తారీఖు కదా, వద్దు. మా అన్నయ్యలు ఏం చేశారు, ఇంక చచ్చినా రాదని శ్మశానంలో కార్యక్రమం అంతా లైవ్ ఇచ్చారు. అంటే టెక్నాలజీ పెరిగి మనకు కొంచెం కళ్ళ నీళ్ళు ఆపుతుంది అనిపించింది అనమాట. అంటే బంధాలను వదులుకోవాలని ఎదుటివాడికి చెప్పడం కాదు, మన జీవితంలో వస్తే ఎట్లా ఆచరించాలి, ఇవన్నీ ఇంత ధైర్యం, ఇంత వదులుకోగలిగే ధైర్యం, 10 మందిని పుట్టింటి వాళ్ళని కూడా సమర్థించుకోగలిగే ధైర్యం వచ్చిందంటే పత్రిగారు నేర్పించిన ధ్యానం, పత్రిగారు నేర్పించిన జ్ఞానం నన్ను ఈ స్థాయిలో ఉంచింది. ఎప్పుడు కూడా ప్రకృతి పరీక్షలు పెడుతూ ఉంటుంది, దాన్ని దాటుతూ ఉంటే ఇంకొంచెం ఎదుగుదల మనకి వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైతే 80% ఖాళీ బ్రతికి పత్రిగారి వల్ల నేను బతికి భూమి మీద ఉన్నానో అప్పుడు నాకు అర్థమైంది, నేను సంసారం కోసం కాదు, పిల్లల కోసం కాదు, నన్ను బతికించింది పత్రిగారు, ఈ విశ్వానికి నేనేదో ఇవ్వాలి అని గురువు గారు నాకు 2 సంవత్సరాలు ప్రతి నెల ఒకరోజు వచ్చి విద్య నేర్పుతూ ఉంటే వినేదాన్ని. మరి ఎన్నో పుస్తకాలు చదవమని చెప్పారు, చదివేదాన్ని. గంటలను ధ్యానం చేస్తేనే శక్తిని పొందగలవు అని సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అదే ఆచరించాను. 2 సంవత్సరాలు అయ్యాక పత్రిగారు అడిగారు, నీ గత జన్మ చెప్పనా, నువ్వు సామాన్యురాలు కాదు అని. వద్దు సార్, నా గత జన్మ మీరు చెప్పొద్దు, నేను పత్రిగారు శిష్యురాలుగా తయారై ఇంతటి జ్ఞానం పొందాక ఇలాగే నేను చచ్చిపోవాలి, కానీ గతం ఏదైతే నాకు అనవసరమని ఆయన్ని చెప్పనివ్వలేదు. ఇది చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, గురువు గారు నాకు నేర్పుతున్నారు అంటే నేను నా ద్వారా గురువు గారు ఆ సందేశం ఇవ్వాలి, అందరికీ వెళ్ళాలి అనుకున్నారేమో, అందుకే నేర్పుతున్నారేమో అనుకున్నా. మరి పత్రిగారు మరణించే ముందు ఆయన 23 మరణించారు. నేను 6వ తారీఖున ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను అప్పటికి 6 నెలల నుంచి ఆయన చూడలేదు. ఆయన్ని చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. సింహంలా ఉండే ఆయన ఇట్లా ఎలా అయిపోయారు అని ఏడ్చాను. ఏడ్చి చేయి పట్టుకుని ఒక మాట చెప్పాను, సార్ ఇంక మీరు తిరగొద్దు సార్, చాలా అలిసిపోయారు, మీ శరీరం ఇంత వంగిపోయిందని నాకు తెలియదు, మీ శిష్యులు లక్షల్లో ఉన్నారు, మీ ఆశయాన్ని
మేము ముందుకు నడిపిస్తాం సార్, మీరు తయారు చేశారు మమ్మల్ని, మీరు వద్దు, బయటికి రావద్దు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని మాకు సజెషన్స్ ఇవ్వండి, మేము వెళ్తాము. నేను అప్పుడు ఆవేశంలో చెప్పాను, నా చివరి శ్వాస వరకు ధ్యానమే నేర్పిస్తాను. నేను భగవంతుని కోరేది ఒక్కటే, ఏనాడు నేను ధ్యానం చెప్పలేనో అదే నా చివరి శ్వాస అవ్వాలి అని అనుకుంటాను సార్ అన్నాను. నిజంగా చెప్తావా అని అడిగారు సార్. ఖచ్చితంగా చెప్తాను అన్నాను. నా చేతిలో చెయ్యి అన్నారు. వేస్తే నా చెయ్యి 2 చేతులతో పట్టుకుని, ఇదే విషయం కర్తాల్ పిరమిడ్లో ఉన్నాం మేము, అందరికీ చెప్పు, నీ చివరి శ్వాస వరకు చేస్తాను అని నా చేత చెప్పించారు కర్తాల్లో. మరి నేను సార్కి అంత మాట ఇచ్చాక ఏంటో మరి ప్రకృతి ఒక్క క్షణం ఖాళీ లేకుండా తిరగడం అవుతుంది. యాక్చువల్గా నెలలో మా ఆయన నేను కలిపి మాట్లాడుకునేది 30 రోజుల్లో 3 రోజులు ఉంటుందేమో. నేను ఇలా దిగుతాను, ఆయన అలాగెళ్తారు, మళ్ళా నేను వెళ్తూ ఉంటాను, ఆయన వస్తూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ కనుక ధ్యానంలో ఉంటే ఆ జీవితం కలుసుకోకల్లా, మాట్లాడుకోకల్లా, ఆ జీవితం సుందరాకాండ. ఒకడు చేసి ఒకడు చేయలేదా యుద్ధకాండ. ఇది నాకు బాగా చూస్తున్నాను ప్రతి ఫ్యామిలీ. రాఘరావు గారికి ఎంత ఇష్టము ధ్యానము అంటే, మరి నేను ఎంత వెళుతున్నా ఈ పనిలో అలసట ఆయనకి ఉండదు, నాకు ఉండదు. ఇదే కాకుండా ఇంట్లో ఉండి అందరూ బద్దకిస్తారేమో అని రోజు తెల్లవారుజామున 4 to 6:30 ధ్యానం, 6:30 నుంచి మరి 2 మాస్టర్లు మాట్లాడతారు, కన్నడలో ట్రాన్స్లేషన్ చేస్తాం. తర్వాత నేను కానీ ఆయన కానీ క్లాస్ చెప్తాం. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మానవుడికి సోమరితనం, బద్ధకం మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఉంటుందండి. 30 ధ్యానంలోకి వచ్చాక తమో గుణం తగ్గుతూ, రజోగుణం తగ్గుతూ, సాత్విక గుణం పెరుగుతూ ఉంటుంది. ఏదో మూల ఉన్న సోమరితనం ఖాళీగా ఉంటే విజృంభిస్తుంది. అందుకని మనం ఒక పక్క ఆహారాన్ని చూసుకుంటూ, రోజు నిద్ర శరీరానికి ఎంత అవసరమో ధ్యానం అంతే అవసరం. ఆహారాన్ని ఎంత నిష్టగా తీసుకుంటున్నావో ధ్యానం కూడా అంతే అవసరం. ధ్యానం చెయ్యకుండా నేను భోజనం చెయ్యను, ధ్యానం చెయ్యకుండా నేను నిద్రపోను, నా గురువు గారి ఆశయాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే చాలా అద్భుతంగా వెళ్తుంది. మరి ఈ విధంగా మరి సాధన చేస్తున్న నేను, మరి శక్తి పరమాత్మ ఇస్తున్నాడు, జ్ఞానం పత్రిగారు ఇచ్చేశారు. ఇక నాలో సోమరితనం లేనప్పుడు నేను ముందుకి వెళ్ళగలుగుతున్నాను. మరి ఈ దసరా ఉత్సవాల్లో నేను ఇదే ఫస్ట్ టైం రావడం అండి. ఎప్పుడు క్లాసులు అనుకుంటే జయ మేడం అసలు ఒప్పుకోలేదు. 1 గంట క్లాస్కి నేను రావాలా, పర్వాలేదులే అంటే అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు రావట్లేదమ్మా, రావాలి అన్నారు. ఒక్క క్లాస్కి ఎందుకు అని నిన్న 2 క్లాసులు, పొద్దుట 1 క్లాసు, ఇప్పుడు 1 క్లాసు పెట్టుకుంటూ మరి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు దసరా ఉత్సవాలు, అసలు నవరాత్రి ఏంటి, ఈ 9 రోజులు నవరాత్రిగా మనం ఎందుకు జరుపుకుంటాం, ఈ నవరాత్రులకి అర్థం ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకున్నది మీ ముందుకి వచ్చేని చెప్పడానికే. మరి 9 రాత్రులు చేసి మరి 10వ రోజు రాజరాజేశ్వరిగా కొలుస్తాం అమ్మవారిని. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ సృష్టే. కానీ ఈ పరమాత్మ సృష్టి చేసినప్పుడు అంటే ప్రకృతి అని మనం అంటాం. ప్రకృతి పరమాత్మ, ప్రకృతి మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రకృతే 9 రూపాలుగా మనం సాధన చేసినప్పుడు మనకి సహకారిగా ఉంటుంది. ఏంటా 9 రూపాలు ఇప్పుడు చెప్పుకుందాం. నవరాత్రిలో మొట్టమొదటి అవతారం బాలా త్రిపుర సుందరి. అంటే ఇంకా చెప్పుకోవాలి అంటే
మనలో ఉన్న శక్తే ప్రకృతి. ఈ శక్తి ఎక్కడ ఉంటుంది మానవులకి అంటే, మరి వృక్ష జన్మ, పక్షి జన్మ, పశు జన్మ అయ్యాక మానవ జన్మలోకి వచ్చిన మనము మూలాధారంలో 3.5 చుట్లు చుట్టుకుని మరి కుండలిని శక్తి ఉంటుంది అని మరి చెప్తారు పెద్దలు. 84 లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకున్న మనము మానవ జన్మకు వచ్చాక కొన్ని జన్మలు తమో గుణంలో, కొన్ని జన్మలు రజోగుణం అయిపోయాక మనము సాత్విక గుణంలో సాధనలోకి వస్తాం. ఇక్కడ మనం ఇంకా గమనిస్తే ఈ బాలా త్రిపుర సుందరి అంటే, మరి ఈ బాలా త్రిపుర సుందరి అంటే ఈ శక్తి 3 పురాలనే తిరగగలదు. త్రిపుర అంటే ఏంటి? 3 పురాలు: స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం. స్థూల దేహం కనిపిస్తోంది, సూక్ష్మ కారణ దేహాలు కనిపించవు. ఈ 3 కలిసి పనిచేస్తూ ఉంటాయి. వీటికి సరిపడుతూ శక్తి మన శ్వాస ద్వారా తీసుకుంటున్నాం, అలా ఉపయోగపడుతుంది. ఇక 2వ అవతారం అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవి అంటే మనం ప్రతి దాంట్లో అన్నదానం చేస్తే అన్నపూర్ణ అంటాం. స్థూల దేహానికి అన్నం ఇస్తున్నాం, కానీ మిగతా దేహాలకి కావలసిన శక్తి మన సాధన ద్వారానే పొందుతూ ఉంటాం. అంటే ఈ స్థూల దేహానికి అన్నమయ కోశానికి అన్నమైతే మిగతా దేహాలకి విశ్వశక్తే కావాలి. ఈ 6 శరీరాలకి విశ్వశక్తిని ఇస్తే నీ శరీరంలో 7 శరీరాలు చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా నువ్వు శరీరానికి అన్నం పెడితే అన్నపూర్ణం అవ్వవు. అవతల వాడికి ధ్యానం నేర్పితే వాడి 6 శరీరాలకి అన్నం పెట్టి అప్పుడు అన్నపూర్ణాదేవి అవుతావు. అందుకని అది అన్నపూర్ణాదేవి యొక్క అవతార రహస్యం. మరి 3వ అవతారం గాయత్రీదేవి. అంటే గాయత్రి మంత్రం అర్థం ఏంటి? భూలోక, భువర్లోక, సువర్లోక ఉన్న ప్రతి జీవికి కూడా ఏ శక్తినైతే ఇస్తుందో ఆ శక్తిని మేము ఆరాధిస్తున్నాము అని చెప్తారు. ఈ శక్తి, దాన్ని మన శరీరంలోకి వచ్చిన శక్తిని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి తీసుకుంటున్న శక్తి మనకే కాదు, ఈ విశ్వశక్తి సకల జీవులకి రక్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు విశ్వశక్తి లేకపోతే ఏ జీవి బతుకుతుందండి? ఆ విశ్వశక్తిని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గాయత్రీదేవి సహకారిగా ఉంటుంది. ఇక 4వది లలితా త్రిపుర సుందరి. ఇందులో అమ్మలందరూ కూడా లలితా శాస్త్రం చదివే ఉన్నారు. మరి అందులో కూడా అమ్మ చెప్తుంది, మూలాధారైక రుధిర, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంత రుధిర, విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంత రుధిర, రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ, సుధాసార అభివర్షిణి. అంటే మూలాధారంలో ఉన్న అమ్మని సహస్రారణ స్థితికి తీసుకువెళ్ళాలి. సహస్రారణ స్థితికి అంటే మన మూలాధారంలో ఉన్న శక్తిని లలితాదేవి అని అంటారు. అందుకే లలితా శాస్త్రంలో ఈ శ్లోకాలు చెప్పడం జరిగింది. అయితే మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానము అంటే ఇక్కడ గమనించుకోండి, శక్తి ఎలా వస్తుంది, మనసు శూన్యం ఎలా అవుతుంది అని మనం గ్రహిస్తే మనం మామూలుగా శ్వాస కుడి ముక్కు కన్నం నుంచి ఎక్కువ, ఎడమ ముక్కుతో తక్కువ వస్తుంది. అలాగే కొంతసేపు సాయంత్రం అయ్యేటప్పటికి ఎడమ ముక్కు నుంచి ఎక్కువ, కుడి ముక్కు నుంచి తక్కువ వస్తుంది. అంటే సూర్యనాడి, చంద్రనాడి. అప్పుడు విశ్వశక్తి, నువ్వు తీసుకునే గాలి విశ్వశక్తిగా మారదు. 2 ముక్కు రంధ్రాల గుండా సమానంగా తీసుకుంటే అది విశ్వశక్తిగా మారి మూలాధారంలో ఉన్న లలితమ్మని టచ్ చేస్తుంది. అప్పుడు అది పైకి లేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బ్రహ్మగ్రంథి విడిపోతుంది. ఇక్కడ గమనించుకోండి ఇంకొకటి,
కోరికలతో సంకల్పాలతో చేసే ధ్యానంలో నీ మూలాధారంలో ఉన్న లలితాదేవి ఊర్ధ్వముఖంగా పయనించదు. స్పష్టంగా మన ఉపనిషత్తులు రాసినాయి. నువ్వు పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే నీ మూలాధారంలో శక్తి పైకి రావడం మొదలు పెడుతుంది. అంటే తెలిసి తెలియక ఉపనిషత్తులు చదవరు, వేదాంతం చదవరు, ఏ పురాణము ముట్టుకోరు. తెలిసిందే సత్యం, చెప్పిందే ధర్మం. ఇలా ఉంటే కుదరదు. ఆధ్యాత్మికత అంటే ఆది మూలం తెలుసుకోవాలి, ఎలా ఎదగాలో తెలుసుకోవాలి. మరి ఇంకొంచెం సాధన చేసి ఆ విశ్వశక్తిని ఆ లలితమ్మ ముట్టుకున్న రోజున విష్ణు గ్రంథి విడిపోతుంది, ఇంకొంచెం పైకి వస్తుంది. ఇంకా సాధన చేస్తే రుద్రగ్రంథి విడిపోయి సహస్రారణ స్థితికి చేరుకుంటుంది నీ మూలాధారంలో ఉన్న లలితాదేవి. ఇది స్పష్టంగా లలితా సహస్రంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మరి ఇలా నువ్వు పెరిగినప్పుడు నీకు వచ్చే లాభం ఏంటి అంటే, మీకు లలితా సహస్రం చదివితే అర్థం అవుతుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అమ్మ. అంటే నువ్వు ఇలా సాధన చేసినప్పుడు ఇచ్ఛాశక్తి, నువ్వు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. నువ్వు స్పెషల్గా కోరుకోకల్లా, నీకు అన్నీ జరుగుతాయి. క్రియాశక్తి, నువ్వు ఏ పనైనా సునాయాసంగా చెయ్యగలవు. జ్ఞానశక్తి, ఆ జ్ఞానం నేనే భగవంతుణ్ణి అనే జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు. ఈ 3 శక్తులు ఇవ్వగలిగేదే లలితాదేవి. ఆ రూపంలో నీకు ఇస్తుంది. మూలాధారంలో ఉంటే అలాగే నాకు జ్ఞానం ఎందుకు అక్కర్లేదు. మా తాత బతికాడు, మా మామ బతికింది, వీడు బతికాడు, వాడ బతికాడు అంటే ఎన్ని జన్మలు నువ్వు మూర్ఖుడుగా బతుకుతావు, ఎన్ని జన్మలు తీసుకుంటావు. ఆ జన్మ తీసుకోవడం అంత ఈజీనా? జన్మ తీసుకుంటే దుఃఖం తప్పదు. ఏ దుఃఖమైనా సరే గమనించుకోండి. డబ్బుంది పర్వాలేదు, పదవులు ఉన్నాయి పర్వాలేదు, ఇది నాకు పలుకుబడి ఉంది పర్వాలేదు అనుకుంటాం. కానీ జన్మంటూ తీసుకుంటే గర్భ దుఃఖం, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం, వార్ధక్యం దుఃఖం, మరణం దుఃఖం, ఈ పంచ దుఃఖాలు మానవుడికి తప్పవు. కాబట్టే ఏ ఋషి కూడా ధ్యానం చేసి మరు జన్మ వద్దు అంటాడు. ఎందుకంటే మలమూత్రాల్లో తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు ఆ చిన్న శిశువు నరకం అనుభవిస్తూ ఇంకా 7వ నెలలో పరమాత్మ ప్రత్యక్షమైనప్పుడు, పరమాత్మ నేను భూమి మీదకి వెళ్తాను, యోగంలో ఉంటాను, నా కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాను, ఇక జన్మే లేకుండా చేసుకుంటాను, ఎప్పుడూ తల్లి గర్భంలో పడను అంటాడట. కానీ బయటికి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని మాయకి వశమై చక్కగా ధ్యానం లేదు, ఏమీ లేదు, మర్చిపోయాడు. అలాగే చిన్న ద్వారం గుండా బయటికి వచ్చినప్పుడు మరొక్కసారి భగవంతుడిని ప్రార్థిస్తాడట. ఇంకా ఏ గర్భంలోని పడను, భూమి మీదకి వచ్చి యోగంలో ఉంటాను అంటాడట. మళ్ళా మాయే. మరి గొప్పవాడికి కానీ బీదవాడికి కానీ రోగం వచ్చినప్పుడు గొప్పవాడు కార్పొరేటివ్ హాస్పిటల్లో ఉంటాడు, లేనివాడు ధర్మాసుపత్రిలో ఉంటాడు. ఇద్దరికీ బాధ ఒక్కటే. మరి వార్ధక్యం వచ్చింది, ఇంద్రియాలు పని చెయ్యట్లేదు, కళ్ళు కనబడక, చెవులు వినబడక, మాట స్పష్టంగా రాక, అడుగులు వెయ్యలేనప్పుడు ఇంట్లో వాళ్ళే విసుక్కుంటుంటే ఈ జన్మ ఎందుకు అని దుఃఖం. ఇన్ని తెలుసున్నా, ఇన్ని బాధలు పడుతున్నా మరణం అంటే భయం. ఎందుకు అంటే ఆధ్యాత్మిక లోపించిన వాడికి మరణం అంటే చాలా భయమట. మన ఉపనిషత్తులు చెప్తాయండి, మనసు శరీరము 2 పేపర్లు తుమ్మజుగురు అంటిస్తే ఎట్లా అంటుకుపోయి ఉంటాయో అవి విడదీయడం ఎంత కష్టమో, ఈ మామూలు వ్యక్తులకి శరీరం మనసు అంత బాగా అంటుకుపోయి ఉంటాయట. వాడికి చచ్చిపోవాలంటే చచ్చే అంత భయం.
వాడికి ఎంత ఆశో చెప్పలేం. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. మన ఉపనిషత్తులో చక్కని కథ చెప్పారండి. ఏమిటంటే బ్రహ్మదేవుడట సృష్టి కార్యం చేసినప్పుడు కుక్కకి, గాడిదకి, కోతికి, మనిషికి 40 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేటట్టు ఒక్కొక్క దానికి ఇచ్చినప్పుడు వీడు మానవుడు నోరు మూసుకుని ఊరుకున్నాడు. కానీ ఆ 3 అన్నాయట, ఈ మాయదారి మానవుల దగ్గర మేము బతకలేము, మాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ వద్దు, ఒక 20 సంవత్సరాలు ఇవ్వాలి చాలు అన్నారట. అనేటప్పటికీ ఈ మానవుడికి అక్కడి నుంచే ఆసక్తి, వీడికి నాకు ఇచ్చి అన్నాడట. అనేటోడికి ఆ 3 20 60 ప్లస్ 40 100 ఏళ్ళు బతికేద్దామని భూమి మీదకి వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడు, చిన్నప్పుడు కోతిలాగా అల్లరి చేస్తాడు, మధ్య వయసులో గాడిదలాగా కుటుంబ భారాన్ని మోస్తాడు, చివరి వయసులో కుక్కలాగా ఇంటికి కాపలా కాస్తాడు, ఇంకేమీ సాధంటాడు, చచ్చిపోతాడు. ఇది వీడు చేసే పని. అందుకని ఎవరి జీవితంలోకి సద్గురువులు వస్తారో వాడు చాలా భూమి మీద అదృష్టవంతుడండి. అందుకే శంకరాచార్యులు చెప్తారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష దర్శనం దుర్లభం ఈ భూమి మీద. మానవ జన్మ రావడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదట. వచ్చింది అంటే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నీకు అర్హత వచ్చింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. అయినా నువ్వు జన్మ తీసుకుని వచ్చి మర్చిపోయినా ఆ భగవంతుడు మన మీద దయతో ఒక సద్గురువుని పంపించి, నాయనా సత్యమిది, నువ్వు భూమి మీదకి సాధన కోసం వచ్చావు, సాధన మర్చిపోయి వేదనలో ఉంటున్నావు, సాధన చెయ్యి, వేదన లేదన్నా చేస్తారు కొందరు, లాభం లేదని మారిపోతారు కొందరు. అందుకే చెప్తారు మహాత్ములు, అధములు ప్రయత్నించరట, మధ్యములు ప్రయత్నించి ఆటంకాలు వచ్చాయని జారిపోతారట. ధ్యానంలోకి వచ్చాక ఏ రోగం వచ్చిందనుకోండి, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ధ్యానం మాకు వచ్చి రాలేదండి, పూజలు చేసినప్పుడు చచ్చిపోయినా మాట్లాడరు, జబ్బులు వచ్చినా మాట్లాడరు. కానీ ధ్యానంలోకి వచ్చేటోడికి చిన్న తలకాయ నొప్పి వచ్చినా, ఏంటో ధ్యానంలో రోగాలు తగ్గుతాయన్నారు, తలకాయ నొప్పి తగ్గలేదు. తలకాయ నొప్పికి నువ్వు ధ్యానం చేయకూడదు, పరమాత్మ దర్శనం కోసం ధ్యానం చేయాలి. తలకాయ నొప్పికి హాస్పిటల్ ఉన్నాయి కదా, ఎళ్ళు కావాలంటే. ధ్యానం వంకెడతావు ఎందుకు? నువ్వు చేసిన పాపం గంప, చేసే ధ్యానం స్పూను, ఎలా తగ్గుతాయి? తగ్గవు. గంపలు ధ్యానం చెయ్యాలి. మరి ఈ విధంగా శక్తి పొందితేనే నువ్వు ఏదైనా సాధించగలవు. మరి ఈ లలితాదేవి, మరి చాలామంది, ఇంకొకసారి ఆడవాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను, లలిత సహస్రనామం స్తోత్రం చదివి వదిలేకండి. అర్థం తెలుసుకుంటే ఉన్న మూలమంతా అందులోనే ఉంది. నీ ఆత్మకి శక్తి పెరిగినప్పుడు నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. నీ శక్తి మూలాధారంలో ఉంటే మూర్ఖుడిగా ఉంటావు. స్వాధిష్టాన చక్రం దగ్గరికి తీసుకువచ్చినప్పుడు నువ్వు కోరికలతో ఉంటావు. మరి మణిపూరక చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ శక్తి గొప్ప మాటలు మాట్లాడతావు. అనాహత చక్రం దగ్గరికి శక్తి వచ్చేటప్పటికీ ప్రేమతత్వంతో ఉంటావు. విశుద్ధ చక్రం దగ్గరికి శక్తి వచ్చినప్పుడు సత్యవాక్కులు మాట్లాడతావు. ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేటప్పటికీ నువ్వు ఎన్నో దృశ్యాలు చూస్తావు. సహస్రారణ స్థితికి వెళ్ళేటప్పటికీ బ్రహ్మాండం అంతా నీకు అర్థమై బ్రహ్మజ్ఞానిగా మిగులుతావు. అందుకే ఆ శక్తిని లలితాదేవి అంటారు. ఇక తర్వాతది మనకి సరస్వతి అవతారం. ఈ సరస్వతి అవతారం ఏమిటి అంటే, సరస్వతీదేవి హంసవాహిని, వీణాపాణి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ హంసని పట్టుకున్నవాడు ధ్యానం చేస్తే నీ శరీరం అనే తంత్రులన్నీ శక్తివంతమవుతాయి. అప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానిగా
విలాసిల్లుతావు అని సరస్వతీదేవి నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఎప్పుడు హంసాని గుర్తు అంటే శ్వాస మీద ధ్యాస. హంసని పట్టుకో. నీ శరీరమనే వీణని మీటు. శరీరమే ఒక వీణ, లోన ఉన్న నరాలన్నీ తంత్రులే. ఇది నీకు తెలియకుండానే సందేశం ఇస్తూ ఉంటుంది. మరి తర్వాతది మహాలక్ష్మి అవతారం. ఈ మహాలక్ష్మి అవతారం ఏమిటి అంటే, లక్ష్మీదేవి చూడండి, కలవ పువ్వు చేత్తో ఉంటుంది, ఒక చేత్తో పూర్ణకుంభం ఉంటుంది. అంటే కలవ పువ్వు మరి బురదలోనే పుడుతుంది. బురదని అంటించుకోకుండా పైకి వస్తుంది. అలాగే మనము సంఘంలో ఉన్న, సంసారంలో ఉన్న, సమాజంలో ఉన్న ఏది అంటించుకోకుండా మనమే ఉండాలి. ఎందరో చెప్తారు, మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అవి నువ్వు అంటించుకోకుండా ఆకాశంలా ఉండాలట. ఆకాశం అందరి దగ్గర ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, ఎవరికీ అందదు. అట్లాగే మనం కూడా కలవ పువ్వులాగా బురదలో పుట్టిన, బురద ఎలా అంటించుకోవట్లేదో మనం కూడా ఎవరిని నా వాళ్ళు, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు అనే బంధంలో ఇరుక్కోకుండా మనము మనకిగానే వెళ్ళాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ఉంటే ఒక్క లక్ష్మి కాదు, అష్టలక్ష్ములు మన వశమవుతాయి. ఈ భూమి మీద అతి భాగ్యవంతుడు ఎవరు అంటే జ్ఞానం పొందినవాడేనండి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే సాధన చేసి ఈ 9 శక్తుల్ని ఆవాహన చేసుకున్నవాడే, ఇంకా ఎవరు కాదండి. ఈ శక్తి 9 రకాలుగా మనకి ఉపయోగపడుతుందని మనకు అర్థం అవ్వాలి. ఆ మహాలక్ష్మి అవతారం తర్వాత దుర్గాదేవి, శాకాంబరీదేవి. ఈ సాధన బాగా కుదరాలి అంటే శాకాహారం తీసుకోవాలనే అమ్మ మనకి సంకేతన చెప్పింది శాకాంబరి అవతారం ద్వారా. కానీ గుడికి అలంకరిస్తాం, ఇంట్లో కోడిని కోస్తాం, అది మన దౌర్భాగ్యం. అక్కడ గుడికి మాత్రం కూరగాయలతో అలంకరణ చేస్తాం, కానీ ఇంట్లో మాత్రం చక్కగా కోడిని కోసుకుని తింటాం. మరి అవతార రహస్యం ఏంటి? మానవుడి ఆహారం శాకాహారం తీసుకున్నప్పుడే ఆ శక్తి నీలో ఆవాహన జరుగుతుంది. ఆ అమ్మవారు నీకు శక్తినివ్వడానికి రెడీగా ఉంది. నువ్వు శాకాహారం మానేసి కోడిని, మేకని, రొయ్యని పీస్తే మరి తింటే నీకు శక్తి ఎలా వస్తుంది? తన అవతార రహస్యమే మానవుడు ఇది తీసుకుంటేనే నేను వాడికి శక్తినిస్తాను. ఇప్పుడే చెప్పుకున్నాం, అపరా ప్రకృతి ద్వారా పండిన కూరగాయలు కానీ, సస్యాలు కానీ ఇవన్నీ మనకి శక్తిని పెంచుతాయి. ఈ దేహానికి శక్తి రావాలంటే అపరా ప్రకృతితో పెరిగిన ఈ శాకాహార భోజనమే మనం చెయ్యాలి అని. ఆ తరువాత మహిషాసుర మర్దని. ఈ మహిషాసుర మర్దని ఏంటంటే, ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం పెంచుకుంటున్నామో అధర్మం మీద యుద్ధం ప్రకటించాలి. అధర్మం ఎక్కడ జరుగుతుందో మహిషాసులాగా ఆవిడేం చేసింది? రాక్షసులను చంపింది అన్నారు. కానీ ఈ శక్తి మనకి రావాలి అంటే ఎక్కడైతే అధర్మం జరుగుతుందో మనము అక్కడ ఆపడానికి ప్రయత్నించాలి, ఎదిరించడానికి ప్రయత్నించాలి. మరి సాధన చేసే ఆత్మస్థితిలో ఉండి నేను ఆత్మని తెలుసుకున్నవాడు ధైర్యంగా బతుకుతాడు, మహిషాసుర మర్దనిలాగా. మరి మనోస్థితిలో ఉన్నవాడు వాడేమనుకుంటాడా, వీడేమనుకుంటాడా అని భయపడుతూ ఉంటాడు. పత్రికని చూసి మనం నేర్చుకోవాల్సింది ఆయనకున్న ధైర్యం. ఎంత గొప్పవాడైనా సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఎవరికైనా సరే మాంసం తింటే రాక్షసుడు అని చాలా ధైర్యంగా చెప్పేవాడు ఆయన, చాలా ధైర్యంగా. ఇక దుర్గాదేవి. ఈ దుర్గాదేవి ఏంటి అంటే, మనం బయట మహిషాసుర మర్దనమైతే మనలో ఉన్న అరిషట్ వర్గాలని
అదుపులో పెట్టుకోవడమే దుర్గాదేవి అవతారం. చూడండి, సింహం మీద కూర్చుంది, సింహ నందిని ఆవిడ. అంటే అరిషడ్ వర్గాలు 6 సింహాల్లా విజృంభించి మనలో పాపం చేయిస్తూ ఉంటాయి. అందుకని మన అరిషడ్ వర్గాల్ని అరికట్టుకోగలిగితే మనం కూడా దుర్గాదేవి అవుతాం. మరి ఈ 9 మనము శక్తులని ఆవాహన చేసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి మనలో ఉన్న మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రారణ స్థితికి తీసుకువెళ్ళి ఇన్ని శక్తుల్ని మనలోకి తీసుకోగలిగితే రాజరాజేశ్వరిలాగా విలాసిల్లుతుంటాం మనము. అర్థమైందా అండి? రాజరాజేశ్వరి అంటే ఏంటి? దచ్చగా అన్ని శక్తుల్ని ఆవాహన చేసుకుంటే రాజరాజేశ్వరులమే మనందరం. మరి ఈ విధంగా నవరాత్రి ఉత్సవాలు అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళకి ముందు శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ శక్తి పెరిగినప్పుడు మనకి బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు మనం అన్ని మంచి పనులే చేస్తాం, కానీ చెడ్డ పనులు చెయ్యం. ఇక్కడ గమనించుకోండి, ధ్యానం చేస్తే జ్ఞానం పొందితే జన్మ లేని స్థితి. తప్పేంటి అని అడుగుతారు. మహాత్ములు మానవ శరీరాన్ని 2 భాగాలు చేశారండి. నాసిక కింద భాగం పిండాండం, నాసిక పై భాగం బ్రహ్మాండం. ఇది 2 భాగాలండి. అంటే మీరు చేతులతో పూజలు చేసినా, కాళ్లతో తీర్థయాత్రలకు వెళ్ళినా, ఇంద్రియాలతో యజ్ఞయాగాదులు చేసినా తల్లి గర్భంలో పిండంలా పుట్టడం ఖాయం. ఎందుకంటే పుణ్యకరం ఉంది కదా, పుట్టాలి. నీ పుణ్యం ఇంకా ఒకటి తీసుకుంటాడు, పుడతావు. ఈ నాసిక కింద భాగం పిండాండం, ఈ నాసిక పై భాగం బ్రహ్మాండం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి నీ శక్తిని ఆజ్ఞాచక్రం దాటించి సహస్రారణ స్థితికి తీసుకువెళ్తే బ్రహ్మజ్ఞానిగా ఉండి బ్రహ్మాండంలో ఉండి చావు పుట్టుకలు లేని స్థితి వస్తుంది అని మహాత్ములే మన వేదాల్లో రాసి ఇచ్చారండి. కానీ మనకి చెప్పేవాడు లేక, మనకి ఇవేమీ తెలుసుకోక, మరి పూర్వం నుంచి ధ్యానం లేదు, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు అడుగుతారు. లేదండి, ఎప్పుడూ ధ్యానం ఉంది, చేయడానికి మనకి లేదు, మనం ఇంకా తయారు కాలేదు. ఎప్పుడైతే పత్రికారు వచ్చారో వచ్చిన వెంటనే అందుకున్నవాడు గొప్పగా ఎదుగుతున్నాడు. ఆయన చెప్తే మేము చెయ్యాలా, పూర్వం నుంచి లేవా అని అశ్రద్ధ చేసిన వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ధ్యానము అంటే నేను చదివిన ఉపనిషత్తులు నాకు ఒకటే నేర్పియండి. ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం. పూజ కాదు, స్తోత్రం కాదు, యజ్ఞం కాదు, యాగం కాదు, జపం కాదు, తపం కాదు. ఇవన్నీ పుణ్యకర్మలే. ఇవన్నీ చేస్తే మళ్ళా జన్మ వస్తుంది. కానీ ధ్యానం చేసేవాడికి సత్యలోక ప్రాప్తి. అందుకే భగవద్గీతలో చెప్తాడు ఏమనంటే, ఆర్తులు అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని నాకు 4 భక్తులు ఉన్నారు. కేవలము కోరికల కోసమే నన్ను ప్రార్థించేవాళ్ళు, కేవలము డబ్బు కోసమే నన్ను ప్రార్థించేవాళ్ళు, నేనెవరో తెలుసుకోవాలని ఎన్నో పుస్తకాలు చదువుతారు జిజ్ఞాసులు. కానీ వీళ్ళ కోరికలు కూడా తీరుస్తాను, వీళ్ళు భక్తులు కదా, తీరుస్తాను. కానీ ఒక జ్ఞాని అంటే ఎవరు? భగవంతుడెవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా చేరుకోవాలి మనకి తెలుసు. పత్రికారు చెప్పారు, ఆత్మే భగవంతుడు. ఎక్కడుంటాడు? సర్వజీవులలో అంతర్యామిగా, సర్వ సృష్టిలో చైతన్య స్వరూపుడిగా ఉండి సృష్టిని అవ్యక్తంగా నడిపిస్తున్నాడు. మరి సర్వం కల్వితం బ్రహ్మ అని ఎందుకంటున్నాం? అంతటా ఉన్నవాడే భగవంతుడు. ఫస్ట్ నీలో ఉన్న
ఆత్మని నువ్వు తెలుసుకుంటే సృష్టిలో ఉన్న పరమాత్మని నువ్వు తెలుసుకోగలవు. దానికి ఉన్న ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస. ఎందుకు శ్వాస మీదే పెట్టాలి? రూపం, నామం, మంత్రం ఎందుకొద్దు? మనసుతో చేసేది ఏది కూడా ధ్యానం కాదు. మనసు లేని స్థితి ఉంటేనే ధ్యానం. మరి అయితే శ్వాస మీద ఎందుకు పెట్టాలి? ఇన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి కదా. చక్రాల మీద ఉన్నాయి, ఓంకారం మీద ఉంది, దాని మీద ఉంది, దీని మీద ఉంది, ఇంకా నాకు పేర్లు రావు, ఓల్డ్ ధ్యానాలు ఉన్నాయి. అయితే శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ఇది చాలా మందికి క్వశ్చను. అది కూడా చేద్దామని పరిగెడుతున్నారు. అయితే మీరు ఒక్కటి గమనించండి, మనసు శూన్యం అవ్వాలి అంటే శ్వాసని మాత్రమే పట్టుకోవాలి. ఒక కారణం అది. ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు ఏమని అంటే, మనసు శ్వాస ఒక్కసారి జీవుల్లో ప్రవేశించింది. తల్లి గర్భంలో ఉన్న జీవుడికి తల్లి ప్రేగు ద్వారా శ్వాస వెళ్తుంది. ఆ బయటికి రాగానే ఆ ప్రేగు కట్ చేసినప్పుడు బిడ్డ చేసే మొట్టమొదటి పని శ్వాస. ఆ తర్వాత ముఖం మీద నీళ్లు చల్లినప్పుడు క్యార్ క్యార్ అని ఏడుస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మనసు వచ్చింది. మరి ఈ రెండు ఒకసారే జీవుల్లో ప్రవేశించాయి కాబట్టి జానులకి మనసు అడ్డు కాబట్టి ఆ మనసుని కంట్రోల్ చేసే శక్తి శ్వాస మీద. శ్వాసని పట్టుకుంటేనే మనసు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మనకి కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఎట్లా ఉంటుంది? స్పీడ్గా ఉంటుంది. శాంతంగా ఉన్నప్పుడు స్లోగా ఉంటుంది. మరి మనసుకి కోపము శాంతము వస్తే శ్వాస ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనసుకి శ్వాసకి సంబంధం ఉంది. ఇది ఉత్తర గీతలో స్పష్టంగా రాయబడిందండి. నేను శ్వాస మీద చేస్తున్నా. ఈ పుస్తకం చదివాకే నాకు ఒక క్లారిటీ వచ్చింది. అంతవరకు రాలేదండి. అంటే మనసుని కంట్రోల్ చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాసే కరెక్ట్ ధ్యానం, కానీ మిగతావి ఏవి కాదు. పత్రికారు పరిచయం అయినప్పుడు చెప్పారు 108 రకాల ధ్యానాలు ఉన్నాయి. నేను అన్నీ రీసెర్చ్ చేశాను, కానీ శ్వాస మీద ధ్యాస కరెక్ట్. మళ్ళా మీరు అన్నిటికీ వెళ్ళకండి, ఇది చేస్తే చాలు అని సార్ చెప్పాక ఇంకా రెండో ధ్యానానికి నేను ఏది వెళ్ళలేదు. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు కరెక్ట్ అంటే, ఆత్మ ఉండే ప్లేసు మరి భృగుటి అంటారు, హృదయం అంటారు. కానీ మనకి మంత్రపుష్పంలో అది కృష్ణ యజుర్వేదంలోది ఈ మంత్రపుష్పం. ఆ మంత్రపుష్పంలో మరి ఆత్మస్థానం హృదయము అని చెప్పబడింది. అందుకే పద్మకోశ ప్రతీకాశగ హృదయం చాప్యదో ముఖ అదో నిష్ఠావితస్యంతే నాభ్యాము పరితిష్టతి. నీ హృదయ పద్మంలో రక్తనాడుల మధ్య వడ్ల గింజ మునపరిమాణంలో ఆత్మ స్థితమై ఉన్నది అని మంత్రపుష్పం చెప్తుంది. కాబట్టి మనం హృదయంలోనే ఆత్మ ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఇందాక చెప్పుకున్నాం, లలితాదేవి అనండి, మూలాధారంలో శక్తి అనండి, బయటకు తీసుకువస్తున్నాం. అంటే ఇవన్నీ చదివి మనం ఒక కాన్సెప్ట్ తయారు చేసుకోవాలి. అన్ని పుస్తకాలు ముందెట్టుకుని. ఎందుకంటే పత్రికారు ప్రచారం ఊరికే చేయమనలేదండి. మనం ఎంత ఎదుగుతున్నామో అన్నది మనకు చూపించాడు. నువ్వు ఎంత బాగా కాన్సెప్ట్ తయారు చేయగలవు. చదవాల్సిన పుస్తకాలు లిస్ట్ ఇచ్చాడు, చెప్పాల్సిన పని చెప్పేశాడు. అయితే ఇంకొకటి మనం తెలుసుకుంటే, మనము పీల్చే గాలి పంచ ప్రాణాలుగా మార్చి మన శరీరాన్ని లోన రక్షిస్తున్నది ఎవరు? పంచప్రాణాలు అంటే తెలుసుగా, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులు. మరి ఎవరో లేకపోతే నువ్వు పీల్చిన గాలి 5 భాగాలు ఎట్లా అయింది? నువ్వు తింటున్న 4 రకాల ఆహారాలు పచనం ఎవరు చేస్తున్నారు లోన? అంటే ఖచ్చితంగా లోన ఉండి ఈ శరీరానికి పంచ ప్రాణాలుగా మార్చి తిన్నది అరిగిస్తున్నాడు. లోన ఉండి నువ్వు తిన్నది అరిగించేది ఆత్మే. ఆత్మ తప్పకున్న శరీరం ఏది చెయ్యలేదు. ఆత్మ ఉంటే ఏదైనా చెయ్యగలదు. దానికి ఒకే ఒక్క మార్గం,
ప్రాపంచికం వ్యక్తులు ఇవి ఏమీ నమ్మరండి. సైన్స్ చెప్తే నమ్ముతామంటారు. అన్నీ చెప్తాడు సైన్స్, చెప్పేసి ఏమంటాడు అంటే లాస్ట్ దీని రిజల్ట్ దైవమే చూసుకుంటాడు. దైవానికున్న శక్తి శాస్త్రజ్ఞులు చెప్పలేరండి. దైవానికున్న శక్తి ఒక జ్ఞాని, ఒక యోగి చెప్పగలడు. మనం ఎలా ఉన్నా ఒక మంచి మార్గంలోకి ఈ భూమి మీద జ్ఞాని కంటే గొప్పవాడు లేడు. మరి అలాంటి జ్ఞాన జీవితంలోకి మనం వచ్చి ఎంతో గొప్ప జీవితం జీవించగలుగుతున్నాం. మరి ఏ ఉపనిషత్తు చెప్పినా దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటేనే ఇంకా జననం లేదు, మరణము లేదు, ఇది ఆఖరి జన్మ అవుతుంది. ఈ పరమ సత్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుని, గురువు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని పెంచుకుంటారో, ఆ దైవంగా ఎదుగుతాడో వాడే 10 మందికి ఉపయోగపడగలడు. జ్ఞానం లేకపోతే జీవుడిగానే ఉంటాడు, దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాడు. తానే దైవమై ఉండి పక్క వాళ్ళు అడుక్కుంటున్నాం. పత్రికారు వచ్చే వరకు నేను కూడా అడుక్కోవడమే. పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి ఇయ్యి అనేదాన్ని. పత్రికారు వచ్చాక ఇచ్చేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు, అన్నీ నువ్వే అన్నారు. ఇంత విచారణ చేస్తే అప్పుడు నాకు అర్థమయ్యింది. అడిగేవారు, నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమా అని. చాలా ఇష్టం సార్ అన్నారు. ఆ చాలా నొక్కి చెప్పావుగా, లోనకెళ్ళి కనబడతాడు అన్నారు. కనబడతాడని ఆశతో లోనకెళ్ళాను. కనబడ్డాడో లేదో తెలియదు, కానీ అందరిలో ఉన్న ఆత్మ భగవంతుడైన అర్థమయ్యింది. అందుకని ఈ నవరాత్రుల్లో మనము 9 శక్తులుగా ఉన్న ఆ ప్రకృతి శక్తుల్ని ధ్యానం చేసి మనము ఆవాహన చేసుకుంటే మనము రాజరాజేశ్వరిగా విలాసల్లగలుగుతాము. ఇది పత్రికారు ఇంకొక మాట కూడా నవరాత్రుల గురించి చెప్పారు. మొదటి 3 రోజులు ధ్యానం చేస్తే నీకు సరస్వతి అనుగ్రహం వస్తుంది. రెండో 3 రోజులు నువ్వు ధ్యానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. 3వ రోజులు ధ్యానం చేస్తే నీకు పార్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. 3 అమ్మలు 3 రోజులు శక్తినిస్తారు. కాబట్టి 9 రాత్రులు నువ్వు ధ్యానం చెయ్యగలిగితే ఆ 3 అమ్మల తల్లి మూలపుటమ్మ నిన్ను శక్తివంతరాలను చేస్తుంది అని వారు స్వయంగా, ఇవన్నీ నేను ముందు చెప్పిన నవదుర్గలు నవరాత్రులు పుస్తకాల్లో చదివితే పత్రికారు స్వయంగా ఈ నవరాత్రుల గురించి సింపుల్గా చెప్పేశారు. 3 రోజులు 3 అమ్మల శక్తి నువ్వు తీసుకుంటావని. మరి ఈ విధంగా నిజంగా నేను ముందు సంవత్సరాలు రాలేదంటే నాకింత జ్ఞానం లేదేమో, మరి ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చిందేమో. అందుకే చెప్పడానికి అవకాశం ప్రకృతి ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా మనకి గురువు నచ్చడం కాదండి, గురువుకి నచ్చే శిష్యులుగా తయారవ్వడమే గొప్ప అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎందుకు అంటే గురువు ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. గురువు మన దగ్గర నుంచి 3 సంతోషాలు పొందుతాడట. ఇది గురుగీతలో ఉంది. ఏమిటంటే సేవ చేసినప్పుడు వీడు నన్ను సొంతవాడిలా భావిస్తున్నాడు అని శారీరకపరమైన ఆనందం పొందుతాడట. మరి మనం ఆధ్యాత్మికంగా సందేహాలు అడిగినప్పుడు గురువు మానసికమైన ఆనందం పొందుతాడట. వీడు ఎదుగుతున్నాడు, ఆధ్యాత్మికత మీద ఇంత ఆసక్తి ఉంది అని. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టినప్పుడు మరి ఆత్మపరమైన ఆనందం శిష్యుణ్ణి చూసి పొందుతాడట. ఇది పార్వతీదేవికి శివుడు చెప్పినది జ్ఞానం. అందుకే మన గురువు గారు మనం ఎంత ప్రచారం చేస్తే అంత ఇష్టం ఆయనకి. నువ్వు ఎంత స్టీల్ ప్లేటు వెండి ప్లేట్లో పెట్టినా ఆయనకు నచ్చదు. ఇన్నూర్లు తిరిగి వచ్చాను అంటే మాత్రం ఆహా ఓహో అంటూ ఉంటాడు. అంటే సార్కి ఇష్టమైంది ఏంటి అంటే మనం జ్ఞానులుగా ఎదగడం, 10 మందిని మనం జ్ఞానులుగా తయారు చేయడమే సార్కి ఇష్టం. మరి నాకు గురువు వద్దు అనుకున్న గురువు
3 నెలలు వ్యతిరేకించాను. మరి తర్వాత ఆయనకి దాసానుదాసురాలనయ్యి శరణాగతి పొంది ఇంత జ్ఞానం పొంది మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పత్రిగారి శిష్యురాలు ఇలా గొప్పగా ఉంటారా ఆయన శిష్యులు. నేను ట్రైన్లో వెళ్ళవండి, కారులో వెళ్ళవండి. ట్రైన్లో వెళ్తే ఎప్పుడు నా లగేజ్ నేను తెంపను. నేను ధ్యానం చెప్పడానికి వెళ్తున్నానంటే మీరెందుకు మా అమ్మగారు, మేము పెడతాంలేండి ప్లాట్ఫామ్ మీద అంటారు. అంటే అది భోగం అనమాట. మన లగేజ్ మనం తలుపు దగ్గరికి తేవక్కల. డ్రైవర్ వస్తాడు, వాడు వచ్చేలోగానే వీళ్ళు ప్లాట్ఫామ్ మీద పెడతారు. అప్పుడు అనుకుంటాను, పత్రిసార్ అన్నారు నీకు భోగం కావాలంటే యోగంలో ఉండు అని. అప్పుడు అర్థమైందనమాట ఈ విధంగానే. మరి ఈ విధంగా మరి చక్కగా గురువు గారి దగ్గర మంచి ధ్యానం నేర్చుకున్నాం. ఏ ధ్యానాల కోసం పరిగెట్టకండి. గురువు ఇచ్చిన ధ్యానం ఒక ప్రసాదంగా స్వీకరిస్తే మనం ఎంతో శక్తిని పొందగలం. నేను అందుకే ఎవరికైనా శ్వాస మీద ధ్యాస తప్పించి వేరే ధ్యానాలు చేస్తే మీరు ఎదగం. నన్ను చూడండి, మా వారిని చూడండి. మరి ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. 3 శక్తులు ఉన్నాయి. అంటే క్లాస్ పెట్టాలి. అది ఒకసారి పెడుతున్నామా? 22 సంవత్సరాల నుంచి 3 days వర్క్షాప్లు. ఒకప్పుడు 180 వచ్చిన క్లాసులు ఈ రోజున 500 మంది వస్తున్నారు. సంపదలకి లోటు లేదు, పెరుగుతూనే ఉంది. మరి జ్ఞానానికి లోటు లేదు, అది వస్తోంది. ఒక్క సాధన వల్ల ఎన్ని పెంచుకోవచ్చో ఏదీ కోరలేదు. పత్రిగారు ఒకటే చెప్పారు ధ్యానంకి వచ్చిన వెంటనే, ఏమీ కోరుకోవద్దు, చేయాల్సిన సాధన చెయ్యి, రావాల్సినవన్నీ వస్తాయి నీ కాళ్ళ దగ్గరికి. నేను అదే ఫాలో అయ్యాను. మరి ఎదుగుతున్నాను, గురువుకి గురుదక్షిణ సమర్పించుకుంటున్నానని తృప్తితో బతుకుతున్నాను. మరి ఈ విధంగా ఎంతోమంది మాస్టర్స్ భీమవరం 3 days వచ్చి పాల్గొని ఈరోజు గొప్ప గొప్ప మాస్టర్లు అయ్యారు. 7 రోజులు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చున్న ఉనికిలి సుబ్బారావు గారు మా 3 days నుంచే తయారయ్యి వెళ్ళారు. ఆయన ఫస్ట్ మా శిష్యుడు, మా అబ్బాయి. అంటే ఇలాంటి గొప్ప గొప్ప మాస్టర్ని తయారు చేసే వేదికే భీమవరం. మరి మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు రండి. ఎంతో గంటల ధ్యానం. మరి సరి అయిన ధ్యానం చేస్తే సుబ్బారావు గారు లాగా అందరూ, ఆయనే కాదు అందరూ 7 రోజులు కూర్చోగలరు. ఆయన మొదటి అడిగే సరిగ్గా అక్షరం ఎలా దుద్దాలో నేర్చుకున్నాడు. మరి గొప్పగా కొత్తలోనే ఆయన గత జన్మలో యోగి అయ్యి ఉండొచ్చు, ఒక్కసారే రారు. మరి వెంకటేశ్వర స్వామి ఆయన శరీరాన్ని తీసుకున్నాడంటే ఆ శరీరం ఎంత శుద్ధత్వంలో ఉందో మరి మనం గ్రహించవచ్చు. ఊరికే ఎవడపడితే ఆడి శరీరంలో దూరిపోడైనా ఆ శుద్ధత్వం ఉన్నప్పుడే భగవంతుడు ఆ శరీరాన్ని ఎన్నుకుంటాడు. మరి ఆయన్ని ఎన్నుకుని దగ్గరుండి, మరి ఇక్కడ మీకు పత్రిగారి గురించి అర్థం అవ్వాలండి. వెంకటేశ్వర స్వామి 7 కొండలు దిగి వచ్చి ఈయన శరీరంలో ఉండి ఆ యజ్ఞాన్ని తలపించాడు అంటే సార్ ఎంతకే శక్తివంతుడు ఒకసారి అర్థం చేసుకోండి. అలాంటి శిష్యులు మనమై ఉండి ఆడి దగ్గరికి వీడి దగ్గరికి పరిగెట్టడం బుద్ధి లేక. ఒకసారి తిరుపతి ధ్యానయజ్ఞము జరుగుతోంది. మీరున్నారు కదండి సుబ్బారావు గారు. పాటలు పాడుతున్నాడు ఆయన. సడన్గా ఎందరో మహానుభావులని మొదలెట్టాడు. ఇదేంటి పాడుతున్న తప్పిసి ఎందరో మహానుభావులు అంటాడు ఏంటి? సాయంత్రం అయ్యేటాడు మేమందరం కూర్చునేవాళ్ళం, సారు మేమును. ఇప్పుడంటే జనాలు పెరిగిపోయి మమ్మల్ని కూర్చొనివట్ల, మా ఇంటికి వస్తేనే మాకు ఛాన్స్. అలా కూర్చుంటే సార్ నన్ను పిలిచి అడిగారు, నేను సడన్గా కీర్తన ఎందుకు మార్చాను నీకు అర్థమైంది? ఏమో సార్, మీరు ఏం చేస్తున్నా ప్రేక్షకుల్లా చూడటమే కానీ అడిగే ధైర్యం మాకు ఇంకా రాలేదు సార్. అవును, ఎందుకు మార్చారు? అక్కడ త్యాగరాజస్వామి వచ్చి కూర్చున్నాడమ్మా. మరి కూర్చున్నప్పుడు నేను ఆ కీర్తన పాడాలి కదా, అందుకే పాడారు అన్నాడు. మాకు అంత దృష్టి రాలేదులేండి, మీరేం చేసినా కరెక్ట్ అనుకుంటా. నేను ఎప్పుడు పత్రిసారితో పరిచయం రోజు రోజుకి పెరిగినప్పుడు నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, పత్రిజీ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనుకుంటూ ఉండేదాన్ని. ఆయన ఏం చేసినా కరెక్టే, అడగడానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు.
అందుకని ఇలాంటి మహత్యాలు ఎన్నో నేను సార్ దగ్గర చూశాను. చూసినప్పుడు సార్ అనేవారు, ఇదిగో చూస్తే చూసావు, ఎవరితోటి అనకు, నోరు మూసుకుని ఊరుకో అంటూ ఉండేవారు. ఎందుకంటే ఆయన కాళ్ళ మీద కొబ్బరికాయలు, తలకాయ మీద పసుపు కుంకుమ జల్లేస్తారని ఆయనకి భయం. అందుకని ఏం చూసినా నోరు మొయ్యి అనేవారు. మూసుకుని కూర్చుని చూస్తూ ఉండేదాన్ని సాక్షిగా. మరి ఇలా ఇంత గొప్ప గురువుని పొంది ఈ జన్మ చివరి జన్మ చేసుకునే అవకాశం పొందిన మనం ఎంత గొప్పవాళ్ళమే అంటే, ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవడు అంటే జ్ఞాని అండి, ఇంకెవడో కాదు. అంబానీ అనుకుంటారు మీరందరూ. అంబానీ చూసిన నోట్లు మనం చూసాం, కానీ మనం చేసిన శ్వాస మీద వ్యవసాయం చేయడం ఇది కరెక్ట్. అందుకని మనమే హీరోలు అన్నమాట. ఎవరికి తల ఉంచం, కావలసింది జాసెట్టికి చూచుకుంటాం. మరి ఇంత గొప్ప జ్ఞానం నాకు నేర్పిన గురువు గారికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.